Hi everyone. So today we will discuss about Modi method. So before going to Modi method, we will discuss about northwest corner cell and the least cost method and the VAM method. So మీరు ఈ మెథడ్ స్టార్ట్ చేయాలి అంటే బేసిక్ ప్రాబ్లమ్ని వ్యామ్ మెథడ్ కానీ లీస్ట్ కాస్ట్ మెథడ్ కానీ తీసుకొని సో అక్కడ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సాల్వ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇట్లాంటి అలికేషన్ జరుగుతుందండి. సో మీరు ట్రాన్స్పోర్టేషన్ వాల్యూ కడతారండి. సో కట్టిన తర్వాత సో మీరు ప్రీవియస్గా సాల్వ్ చేసినటువంటి మెథడ్లోనే వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ వాల్యూకి ఇందులో లీస్ట్ రావాలి. సో లేదంటే సేమ్ అదే ప్రీవియస్గా ఉన్నటువంటి వాల్యూని మనం కన్సిడర్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, దిస్ ఇస్ ద సాల్వ్డ్ ప్రాబ్లమ్ బై యూజింగ్ వ్యామ్ మెథడ్. సో ప్రీవియస్గా నేను వ్యామ్ మెథడ్లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ పట్టుకొచ్చి ఇక్కడ నోట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 4 5 కాలమ్స్, these are the requirement values, and A B C D 4 availabilities అంటే 4 rows ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వాల్యూ is 12 4 9 5 19, that value is 55. 8 1 6 6 7 45, 1 12 14 7 7 30, 10 15 6 9 1 50, 40 20 50 30 and 40. Okay, they also balance problem. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం మనం నార్త్ వెస్ట్ కార్నర్లో చేస్తున్నాం అండి. నెక్స్ట్ అలాగే లీస్ట్ కాస్ట్ మెథడ్లో చేస్తున్నాం, ఇప్పుడు వ్యామ్ మెథడ్లో చేస్తున్నాం. సో నేను ఇప్పుడు సేమ్ ప్రాబ్లంకి వచ్చి మళ్ళీ ఇక్కడ మోడీ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం మోడీ మెథడ్ స్టార్ట్ చేయాలి అంటే ఆ మోడీట్లో ఏదో ఒక మెథడ్లో సాల్వ్ చేసిన ప్రాబ్లం పట్టుకొచ్చి ఇక్కడ చేస్తే వస్తున్నట్టుంది. సో సేమ్ ప్రాబ్లం మనం లీస్ట్ కాస్ట్ నార్త్ వెస్ట్ అండ్ వ్యామ్లో చేస్తే వ్యామ్లో లీస్ట్ కాస్ట్ వస్తుంది ఆల్రెడీ 695 అవర్స్ వస్తుందని ఉంటాయి. ఇప్పుడు ఈ 695 కన్నా తక్కువ వస్తుందా ఆన్సర్ అనేది ఇక్కడ మనం ట్రై చేయాలంటాం. అండ్ లోయెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో 640 కన్నా లోయెస్ట్ వస్తే మోడీ ఈజ్ ఏ బెస్ట్ మెథడ్ అంటాం, లేదంటే ప్రీవియస్ మెథడే బెస్ట్ మెథడ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మన బెస్ట్ మెథడ్ లేదా అన్బెస్ట్ అని కాదు అక్కడ. సో బేసికల్గా వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ ఇస్తే, ఏ వాల్యూ ఇస్తే, ఏ మెథడ్ ఇస్తే మనం ఆ మెథడ్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలనుకుంటుంది. సో ఇది ఇస్తే మాత్రం కంపల్సరీ మీరు ముందు చేయాలంటే ఇక్కడ చూడండి బేసికల్గా ఎలకేటెడ్ వాల్యూస్ ఇక్కడ పెట్టున్న ఆల్రెడీ. సో ఫస్ట్ కాలంలో 8 దగ్గర ఎలకేట్ అయింది 10 వాల్యూ ఇది. సో నెక్స్ట్ అలాగే సెకండ్ కాలంలో వచ్చేప్పటికి 1 దగ్గర అంటే బి రోలో సెకండ్ కాలం దగ్గర 20 ఎలకేట్ అయింది వాల్యూ. అలాగే నెక్స్ట్ థర్డ్లో 25 ఉంది 9 దగ్గర. నెక్స్ట్ ఇక్కడ 6 దగ్గర 50 ఎలకేట్ అయిందండి. అలాగే 6 దగ్గర 10 కూడా అయిందండి. ఇక్కడ చూస్తే ఫోర్త్ కాలంలో 5 దగ్గర 30 ఎలకేట్ అయ్యి ఉంది. అలాగే ఫిఫ్త్ కాలంలో 1 దగ్గర 40 ఎలకేట్ అయ్యింది అన్నట్టుంది. సో ఇది వ్యామ్ మెథడ్ సొల్యూషన్. సో నౌ డిస్కస్ అబౌట్ మోడీ మెథడ్. సో మీరు మోడీ మెథడ్కి వెళ్ళినప్పటికీ ఫస్ట్ డీజనరసీ ఉంటుందండి, డీజనరసీ టెస్ట్. సో డీజనరసీ టెస్ట్ అంటే m+n -1 ఇది మనం ఫస్ట్ చెక్ చేయాలంటుంది. ఇది డీజనరసీ ఉందా లేదా నాన్ డీజనరసీలో ఉందా చెక్ చేయాలంటుంది. ఇక్కడ m అంటే నెంబర్ ఆఫ్ రోస్, n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, n సో mn నెంబర్ ఆఫ్ రోస్ ప్లస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇది వస్తుందండి. సో ఈ ఇచ్చిన టోటల్ వాల్యూ ఎలకేటెడ్ వాల్యూస్ ఈక్వల్ అయి ఉంటుంది మ్యాక్సిమం. సో ఇక్కడ చూడండి. సో 1 2 3 4 అంటే ABCD 4 ఉన్నాయి, అంటే 4 రోస్ ఉన్నాయి. సో m అంటే 4 వస్తుంది వాల్యూ. సో 4 ప్లస్ n అంటే 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. సో 5 -1 ఇది సాల్వ్ చేస్తే 8 వస్తుంది. ఇదే డీజనరసీ అయితే ఎలిజిబుల్ ఫర్ మోడీ మెథడ్. మీరు అక్కడ నోట్ చేయొచ్చు ఉందని ఉంటుంది. ఒకవేళ సమ్టైమ్స్ ఏంటంటే ఇదే సేమ్ క్వశ్చన్ చేస్తే డీజనరసీ కాకపోతే నాన్ డీజనరసీ అయినా కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఒక స్టెప్ వేసుకుని వెళ్తే సో వాడు చేయొచ్చు, దానికి ఎందుకు చేయొచ్చు అని అనుకుంటాను. అంటే 8 ఉండాలి టోటల్గా. ఎలకేటెడ్ సెల్స్ అనేది 8 ఉండాలి టోటల్గా. ఇప్పుడు చూడండి 1 10 దగ్గర 2 3 4 5 6 7 ఇది కూడా ఉంది ఆల్రెడీ. ఇది కూడా ఎలకేటెడ్ చేసే ఉంది ఆల్రెడీ. సో 30 ఇప్పుడు చూడండి 30 ఉంది. 1 2 3 4 5 6 7 8. సో టోటల్గా 8 ఎలకేటెడ్ సెల్స్ ఉన్నాయి టోటల్గా. సో మనకు వచ్చిన డీజనరసీ టెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు
మనం అలొకేటెడ్ వాల్యూ సిఐజే అంటాం, సెల్ కాస్ట్ వాల్యూ సిఐజే అంటాం మనం. సో సిఐజే ఈక్వల్ టు యూఐ ప్లస్ విజే అంటాం. ఇదొకటి. అంటే ఈ సిఐజే అంటే ఈ వాల్యూ వస్తుంది ఇప్పుడు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఐజే అంటే వస్తుంది సెల్ చూస్తే 12, 4, 9, 5, 19. ఓకే, దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్టేషన్ సెల్ వాల్యూస్. ట్రాన్స్పోర్టేషన్ సెల్ వాల్యూస్ ఇక్కడ చూడండి. 8 సిఐజే, 1 సిఐజే, 6 సిఐజే, 6 సిఐజే, 7 సిఐజే. సో వీటిని మనం ఇప్పుడు యూఐ అండ్ విజే వాల్యూ కడతాం అండి. సో ఇప్పుడు సిఐజే కదా. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకున్నట్టు నేను వాల్యూని. సో ఇది సిఐజే వాల్యూ అనుకున్నాను, ఇది విజే అంటాను ఇక్కడ, ఇదేమో యూఐ అన్న వాల్యూ. సో అంటే యూఐ ఎలా వస్తుందండి, ఇది యూఐ. ఈ ఐ మీన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్, జే అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ 1 2 3 4 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే U1 U2 U3 U4 వస్తుంది. ఇక్కడ V1 V2 V3 V4 V5 వస్తుంది. ఓకే, సో అలాగే మీకు యూఐ విజే వస్తుంది. ఇక్కడ సిఐజే అంటే యాక్చువల్లీ వాల్యూ, ఆల్రెడీ మనకి ట్రాన్స్పోర్ట్ అయిన వాల్యూ ఉంది. ఇక్కడ ఎలొకేటెడ్ వాల్యూ, దీన్ని ఎలొకేటెడ్ వాల్యూ అంటాం. మనకి ఆల్రెడీ 8 వచ్చిందండి డీజనరసీ వాల్యూ, అంటే ఎలొకేటెడ్ 8 టోటల్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎలొకేటెడ్ కాకుండానే మనం ఇంకా ఎలొకేటెడ్ వాల్యూస్ డిటర్మైన్ చేయాలంట. సో సేమ్ ఇక్కడ మన యూఐ అండ్ విజే వాల్యూస్ వస్తే ప్రతి పాయింట్కి కూడా, ప్రతి సెల్కి కూడా మీకు ఎలొకేటెడ్ వాల్యూ వస్తుంది ఉంటుంది. సో ఎలొకేటెడ్ వాల్యూ మనం డిటర్మైన్ చేస్తాం. సో అక్కడి నుంచి మనం లూప్ ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ అన్నిటికీ యూఐ అంటే ఈ వాల్యూ కదా ఇప్పుడు వచ్చింది కదా. ఈ సెల్లో ఉన్న వాల్యూనే సిఐజే వాల్యూ, దాని కరస్పాండింగ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉండేవి రిమైనింగ్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ అవైలబిలిటీకి సంబంధం లేదు టోటల్. ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ అవైలబిలిటీ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా నార్త్ వెస్ట్ కానీ లీస్ట్ కాస్ట్ కానీ మోడీ మెథడ్లో కానీ ఆల్రెడీ మీరు సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అంటే ఈ వీటిలో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ అవైలబిలిటీ రోని ఈ రిక్వైర్మెంట్ రోని మనం ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. తీసేసుకుంటాం అట్లా, అంటే ఉన్న ప్రాబ్లం లేదు, అంటే కన్ఫ్యూజన్ అని చెప్పి ఇది చేస్తున్న ప్రాబ్లం ఉంటుంది. సో రిమైనింగ్ డేబిట్ నోట్ చేస్తున్నాను. 12, 4, 9, 5, 19. ఇక్కడ చూస్తే 8, 1, 6, 6, 7, 1, 12, 14, 7, 7, 10, 15, 6, 9, 1. సో ఆల్రెడీ మనకి అలొకేటెడ్ చూసుకొని నోట్ చేయబడుతుంది. ఇది 10, ఇక్కడ 20, 25, 30. ఓకే, ఇక్కడ 30 ఉందండి, 5లో 30 ఉందని చేసుకోండి. ఇక్కడ 30, 6 దగ్గర 10, 1 దగ్గర 40. సరిపోయిందా? మిస్ అయిందండి. 1 2 3 4 5 6 7 ఇప్పుడు వస్తుంది. ఇక్కడ 15. ఓకే, సో ఆల్రెడీ వీటికి మనం ఏం చేస్తామంటే అలొకేటెడ్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ మన రిక్వైర్మెంట్ని అవైలబిలిటీ రిమైనింగ్ నోట్ చేసిన విధంగా. సో ఇప్పుడు మనం ఇది చెప్పగలండి, ఇది ఎంత V1, V2, V3, V4, V5. ఇక్కడ U1, U2, U3 అండ్ U4. సో మనకి ఇక్కడ U4 ఎంత, U1 ఎంత చేయాలంటే మనకి ఇప్పుడు U1 తెలియదు, V1 తెలియదు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఎలొకేట్ చేసిన సెల్ని కంపేర్ చేయాలి. ఫస్ట్ రోని కానీ ఫస్ట్ కాలం ఎంచుకొని ఓన్లీ ఎలొకేట్ సెల్ ఉంటుంది. అంటే ఇక్కడ 8 ఇక్కడ 10 ఉంటే 8 10, 1కి 30, 1కి 20, 6కి 15, 9కి 25, 5కి 30, ఇక్కడ 6కి 10, 1కి 40. సో ఇట్లా ఏంటంటే మీరు స్టార్టింగ్ ఎలొకేట్ సెల్తో స్టార్ట్ చేయమని ఉందన్నమాట. మనకి ఇక్కడ ఫస్ట్ కాలం తీసుకుంటే ఎలొకేట్ సెల్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది.
అంటే దీని కాస్ట్ ఎంత టోటల్ కానీ ఇక్కడ సెల్ కాస్ట్ ఎంత ఉంది, సిఏజీ ఎంత ఉంది వాల్యూ ఇక్కడ 8 ఉందండి. సో మనకి ఏంటంటే బేసికల్గా ఇప్పుడు ఈ రెండు కలిపితే 8 రావాలి. ఓకే, U2 అండ్ V1 కలిపితే 8 రావాలి. ఇక మళ్ళీ V1 U1 V1 కలిపితే 12 రావాలి. ఓకే, ఇది అన్అలికేటెడ్ సెల్ కాబట్టి దీనికి డిస్కషన్ లేదు ప్రజెంట్ అనమాట. ఫస్ట్ మనం ఓన్లీ ఎలికేటెడ్ సెల్కి మాత్రమే తీసుకుందాం. దాన్ని బట్టి మీకు U1 U2 U3 U4 అండ్ V1 V2 V3 V4 V5 వాల్యూ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇంకా మనకి ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఎజ్యూమ్ చేసుకోలేదు వాల్యూని. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలికేటెడ్ సెల్ దగ్గర తీసుకుని U అనే దాన్ని 0 అని కూడా ఎజ్యూమ్ చేసుకుంటే నాకైనా మనకి స్టెప్ ఈజీ అవుతుంది అనమాట. అది ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ U2 ఈక్వల్ టు 0 అని రాశాను ఇక్కడ నేను. దిస్ ఈజ్ ఆల్సో మై ఎజ్యూమ్షన్. ఓకే, ఇది ఎజ్యూమ్ అని రాసే పక్కన ఉంటుంది. మీరు కూడా పెద్ద ఎజ్యూమ్ అని రాసి అక్కడ నోట్ చేయండి. ఇది ఇప్పుడు U0 అయింది కదా చూడండి, మనకి CIJ ఈక్వల్ టు UI ప్లస్ BJ అంటాం. ఇది ఎంత వస్తుంది మనకి బేసికల్గా ఫస్ట్ సెకండ్ రో కాబట్టి సెకండ్ రోలో ఫస్ట్ కాలం కాబట్టి అంటే C12 ఈక్వల్ టు U2 ప్లస్ V1 రావాలి కదా. మనం U2 మనకి నేను 0 అని రాశాను, ఇది ఆల్రెడీ 8 ఉంది అక్కడ వాల్యూ, ఎలికేట్ చేసిన వాళ్ళు 8 ఉందండి. ఇది ఈక్వల్ అంటే ఎంత అవ్వాలి అక్కడ, ప్లస్ V1 కూడా 8 అవ్వాలని అక్కడ ఉంటుంది. అంతే కదా, V1 8 అయితే 8 ఈక్వల్ 8 సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు అయితే ఏమవుతుంది, 0 వస్తే ఇది కంపల్సరీ 8 అవ్వాలండి ఇది. and V1 is 8 value. అంటే 0 plus 8 ఉన్నప్పుడు UV కరెస్పాండింగ్ వాల్యూస్ ఉన్నాయి. 0 plus 8 సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. అంటే మీరు ఇది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోట కంపల్సరీ ఎజ్యూమ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కూడా రోకే ఎజ్యూమ్ చేసుకుంటాం. యాజ్ పర్ ఏ టెక్స్ట్ బుక్ వెళ్ళినా కూడా మీరు వాటి రో దగ్గర మాత్రమే ఎజ్యూమ్ చేసే వాల్యూ ఉంటుంది. సో ఇది 8 పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వెంటనే ఏమన్నా కింద 1 ఉంది వాల్యూ. ఓకే, నెక్స్ట్ దానికి చూస్తే 1 ఉంది వాల్యూ. సో 1 అంటే ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు వాల్యూ, మనకి CIJ 1 వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ చూస్తే మీకు 1 ఉంది, మనకి U తెలియదు UI ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, VJ దగ్గర ఎంత ఉందని వాల్యూ, దాని కరెస్పాండింగ్ రో వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 8 ఉంది. సో మీకు U ఎంత వస్తుందండి, ఈ 8 ఎటువంటి తెలుస్తుంది, -8 అవుతుంది. -8 ప్లస్ 1, సో U ఈక్వల్ టు -7 అవుతుందండి. సో ఈ వాల్యూ -7 వస్తుంది ఇక్కడ సెకండ్ వాల్యూ. కొంచెం వస్తుంది కదండి, U3 ఈక్వల్ టు -7 వస్తుంది. ఓకే, సో అప్పుడు మీకు ఏమొస్తుంది, ఇది ఆటోమేటిక్గా వచ్చేసి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వేవ్కి వెళ్దాం. ఇప్పుడు ఎంత మనకి మనం 10 చేయండి ఇంకా, ఎందుకని 10 ఎలకెట్ కాదు కాబట్టి ఇప్పుడు ముందు మనం ఎలకెట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలకెట్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉందండి వాల్యూ, CIJ వాల్యూ 1 ఉంది. ఇక్కడ U2 వాల్యూ ఎంత ఉందంటే 0 ఉంది. సో 0 ప్లస్ ఇక్కడ ఎంత వేయాలన్నప్పుడు ఇది సెటిల్స్ అవ్వాలంటే ఇప్పుడు 1 పెట్టామనుకోండి, 0 ప్లస్ 1కి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడే V2 ఈజ్ 1 అవుతుంది. ఇక్కడ ఉన్నాయి ఎలకెట్ వాల్యూ లేదు ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉంది అన్నీ 0 ఉంది, ఇక్కడ 6 ఉందండి. అంటే CIJ వాల్యూ 6 అవుతుంది, U వాల్యూ 0 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా V ఎంత వస్తుందండి, ఇది కూడా 6 వస్తుందండి. ఇప్పుడు 6 వస్తుంది కదండి, ఇక్కడ ఎంత పైన చూడండి, ఇక్కడ ఇది ఎక్కడ వెళ్ళేది, ఇక్కడ 9 వచ్చింది మీకు. అంటే CIJ వాల్యూ 9 ఉంది, V3 వాల్యూ 6 ఉంది. అప్పుడు U1 ఎంత వస్తుంది కరెస్పాండింగ్ అని. ఇక్కడ మనం మళ్ళీ కంపేర్ చేసుకుంటే CIJ వాల్యూ 9, UI వాల్యూ 3 మనకి ఎంత ఉందని UI వస్తుంది అక్కడ, ప్లస్ VJ 6 ఉంది అక్కడ. సో UI ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, ఇది కరెస్పాండింగ్ 9 - 6 వస్తుంది, దట్ ఈక్వల్ 3 అవుతుంది. అంటే ఇది కరెస్పాండింగ్ ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్లో చూస్తే టోటల్ ఏంటంటే ఇది అంతా మెజర్ చేసి ఉంటుంది అంతా అంట. మీకు ఈ 3 ఎందుకు వస్తుంది, 3 ఎందుకు వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకే, మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తేనే ఈ వాల్యూ కన్ఫర్మేషన్ అవుతుంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, కరెస్పాండింగ్ ఎంత వస్తుంది అనుకుంటున్నా, 3 + 2 5 వస్తుంది వాల్యూ. సరిపోయింది. ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు 6 వచ్చింది వాల్యూ, ఈ కరెస్పాండింగ్ ఆల్రెడీ 6 ఉంది ఇక్కడ. ఓకే, V3 వాల్యూ ఆల్రెడీ 6 ఉందండి ఇక్కడ. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇప్పుడు 6 6 కదా, ఇదంతా వాళ్ళకి ఆటోమేటిక్గా 0 అవ్వాలి. 0 + 6 సరిపోతుంది అప్పుడు. నెక్స్ట్ 0 అయింది, ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ, సో ఇది 1 వస్తుంది. అంటే 0 + 1 = 1 అవుతుంది. U + V = సో ఇట్లా మనం సెల్స్ అలొకేట్ చేస్తున్నాం అవుతుంది. సెల్స్ అలొకేట్ చేసిన తర్వాత మీరు
అన్అలికేటెడ్ సెల్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. దీనికి మళ్ళీ ఫార్ములా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఓన్లీ సిఐజే ఈక్వల్ టు యూఐ ప్లస్ బీజే ఫార్ములా మాత్రమే వేసామండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అలొకేటెడ్ సెల్, అలొకేటెడ్ సెల్స్ అని ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు నాన్ అలొకేటెడ్ సెల్స్ తీసుకున్నాం. ఎక్కడ నాన్ అలొకేటెడ్ సెల్స్ అంటే 12 ఇక్కడ వాల్యూ లేదు, మనకి 12 ఉంది, 4 లేదు, 19 లేదు, 6 లేదు, 7 లేదు, 12, 14, 7, 7, 10, 15, 9. These are the unallocated cells. So now we can allocate these cells. దీనికి ఏం చేస్తామంటే ఫార్ములా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి C11 ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటే C11 ఈక్వల్ టు C11 మైనస్ అంటే సిఐజే, ఇది సిఐజే వాల్యూ నాలుగు రాసుకోండి. సిఐజే U1 ప్లస్ V1. సిఐజే ప్రతి సి అనుకుంటున్నాను. C11 ఫస్ట్ తీసుకున్నాను. C11 ఈక్వల్ టు సిఐజే మైనస్ యూఐ ప్లస్ V. ఇప్పుడు నేను ఫస్ట్గా వేస్తాను కాబట్టి C11 ఈక్వల్ టు C11 U1 ప్లస్ V1. ఓకే, C11 ఎంత వాల్యూ మనకి 12 ఉంది. సో దిస్ ఆల్సో 12 మైనస్ ఆఫ్ U1 ఎంత ఉంది 3 ఉందండి, ప్లస్ 8 V1 ఎంత ఉందండి 8 ఉంది. సో ఇది తీసేస్తే ఇది 11 అవుతుంది, 12 అయితే 1 వస్తుంది వాల్యూ అవుతుంది. సో నౌ ఇక్కడ జస్ట్ ఈ వాల్యూలో కామన్ వచ్చిందండి, ఇక్కడ అలొకేటెడ్ వాల్యూ. కానీ అలొకేటెడ్గా చూపిస్తున్నాం కానీ అలొకేటెడ్ అని చెప్పి నేను డ్రా చేయట్లేదు అనుకోండి. ఇది అన్అలొకేటెడ్ మనం అలొకేట్ చేస్తున్నాం అన్నమాట మనం. సో దట్ వాల్యూ ఇస్ 1 వచ్చిందండి. అలాగే ఇక్కడ చూద్దాం మనం నెక్స్ట్ స్టెప్ ఒకసారి. రిమైనింగ్ కానీ మీరు ట్రై చేయాలని కూడా. ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తాను నేను. ఫస్ట్ C12 తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే C12 వాల్యూ ఎంత మైనస్ U1 ఉందండి, ఇక్కడ ఇది V2 అవుతుంది వాల్యూ అంతే కదా, మైనస్ ఆఫ్ U1 ప్లస్ V2. అది ఎంత వాల్యూ ఉంది ఆల్రెడీ, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది, 4 వేసాను. మైనస్ ఆఫ్ U1 ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది వాల్యూ. సో ఇక్కడ 3 అవుట్ చేసుకున్నాం. ప్లస్ V2 ఎంత ఉంది, కరస్పాండింగ్ V2 1 ఉంది. సో దట్ వాల్యూ ఈస్ 3 ప్లస్ 1 4, 4 మైనస్ 4 0. సో ఇక్కడ నాకు అలొకేట్ చేసిన వాల్యూ 0 అయిందండి. ఓకే, సో అట్లాగే ఏం చేస్తాను నెక్స్ట్ 19 చేస్తాను నేను. ఇప్పుడు 3 1 ఎంత 4, 19 మైనస్ 4 ఎంత 15. అలా తీసుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ 0 ఇక్కడ చూస్తే 2 అంటే 2 6 మైనస్ 2 4 వాల్యూ. ఓకే, అదే ఇక్కడ వాల్యూ 6, ఇక్కడ వాల్యూ 15 13. ఇది మీరు చేయండి, నోట్ చేస్తాను. 10కి 2 వస్తుంది, ఇక్కడ 14 వస్తుందండి. సో ఇక్కడ వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 7 వస్తుంది అనుకోండి. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు అలొకేటెడ్ అయినాయండి. అలొకేటెడ్కి మనం నాన్ అలొకేటెడ్ కూడా అలొకేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫామ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ లూప్ ఫామ్ చేయాలి. బేసికల్గా ఒక లూప్ ఫామ్ చేయాలి అంటే మనకి అట్లీస్ట్ 4 కార్నర్స్ ఉంటాయి. లూప్ ప్రతి లూప్ కూడా 4 కార్నర్స్ ఉంటాయి మనకి. ఏదో ఒక లూప్ తీసుకున్నట్టు కానీ ఇక్కడ లూప్ ఫామ్ అవ్వాలంటే మీకు కంపల్సరీ 4 బాక్సులు కానీ 6 బాక్సులు కానీ లేదంటే 8 బాక్సులు కానీ అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 4 లూప్ చేయొచ్చు, ఈ 4 లూప్ చేయొచ్చు, ఈ 4 లూప్ చేయొచ్చు. ఇట్లా మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 3 కార్నర్స్ని అలొకేటెడ్ ఫిక్స్ అవ్వాలి. అట్లీస్ట్ 3 కార్నర్స్ అంటే మనం 4 కార్నర్స్ ఇచ్చినప్పుడు ఎనీ 3 కార్నర్స్ కానీ లేదా 6 కార్నర్స్ తీసుకున్నప్పుడు 4 కార్నర్స్ కానీ అట్లాగే మొత్తం మనకి సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్అలొకేటెడ్ సెల్ అయింది, మనం అలొకేట్ చేస్తున్నాం. ఇది లేదు లేదు, ఈ 2 అయినాయి. సో 2 కాబట్టి మనకి ఇది పాసిబిలిటీ కాదు. ఎందుకని ఇలా లూప్ ఫామ్ చేస్తే ఇక్కడ 2 ఉంది మనకి అలొకేటెడ్ అయింది. ఇక్కడ చేయొచ్చు అండి, ఇక్కడ చేయొచ్చు. కానీ ఏమవుతుంది మనకి ఏదో ఒక కారణం కంపల్సరీ 0 అయి ఉండాలి. ఓకే,
ఏదో ఒక కారణంలో మనం అలొకేట్ చేసినా సరే జీరో ఉండాలి అక్కడ. ఇప్పుడు 3 అలొకేట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 4th వచ్చే కొత్తగా దానికి వచ్చేదానికి జీరో ఉండాలి అక్కడ. సో అలా జీరో అయితే మనకి ఈజీ అవుతుంది. ఇక మనకి 13 ఉంది, సో పాసిబిలిటీ కాదు. ఇక అసలు లేవు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 0 ఉంది, 25 ఉంది, అలొకేట్ అయ్యింది, 50 అలొకేట్ అయ్యింది, 20 అలొకేట్ అయ్యింది. ఈజ్ ఆల్సో బెటర్ కంపేర్ టు దిస్ వన్. ఇక్కడ మీకు 3 అలొకేట్ అయ్యింది కానీ ఈ 13 ఉంది, ఇది పాసిబిలిటీ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ వాల్యూ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టలేము, ఇక్కడ పెట్టే సాటిస్ఫై కాదు అది. ఇక్కడ మనకి 0 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్. ఎలా అంటే ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుందాం ఉంటుంది. ఎంత ఉంది వాల్యూ? ఇక్కడ 0 ఉంది, 25 ఉంది, 20 ఉంది, 15 ఉంది. వీటిలో ఇవన్నీ అలొకేటెడ్, మనం ఏం చేయాలి, ఆటోమేటిక్ అలొకేట్ ఏమైనా ఉంటుంది. మనం చేసిన 0 ఇక్కడ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ పాత్. ఇలా మీకు ఈ పాత్ అనేది జస్ట్ 4 అవ్వచ్చు, లేదా 6 అవ్వచ్చు, లేదా ఇలా 8 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. టోటల్ ఎలా ఉంటుంది అలాగే. సో మీరు ఏదైనా ఒక స్క్వేర్ బాక్స్ లాంటివి తీసుకుంటే ఈ లూప్ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమంటే మన బేసికల్గా ఏంటంటే స్టార్టింగ్లోనే 0 ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ప్లస్, ఇది తీసుకుంటుంది, దీని దగ్గర నో వాల్యూ. ఓకే, ది ఆల్సో ఎంప్టీ సెల్. సో బట్ ఎంప్టీ సెల్ రిసీవ్డ్ సమ్ సోర్స్ విత్ సమ్ వాల్యూ ఫ్రమ్ అలొకేటెడ్ పాయింట్ కదా, అనదర్ పాయింట్. ఇక్కడ ప్లస్ చేస్తే ఇక్కడ మైనస్ చేస్తాం, ఇక్కడ ప్లస్ చేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తాం. ఎప్పుడు కూడా మీకు 0 ఎక్కడ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ చేస్తాం మనం, ఇది ప్లస్ మైనస్ వస్తుంది బ్లాక్. క్లాక్ వైజ్ వెళ్ళాలి, ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ మనం స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మొత్తం టోటల్గా లూప్ మీకు ఫామ్ అవ్వట్లే, అలా మీకు 0 రావట్లేదు అనుకోండి సపోజ్, అప్పుడు ఇది ట్రై చేస్తాం. మనం చేసినా కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈ వ్యామ్ కన్నా ఎక్కువే వస్తుంది వాల్యూ. ఓకే, సో అప్పుడు మనం ఆ వాల్యూ వేస్తాం ఉందన్నమాట. మీరు చేసిన వేస్ట్ మెథడ్ టైం వేస్ట్ అంతా ఉంటాయి అక్కడ వేస్తాం మనం. ఎందుకంటే ఇది డీజనరసీలో మనకి కన్ఫర్మేషన్ అయింది కాబట్టి, 80 ఎడ్యుకేషన్లో కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం ట్రై చేస్తాం ఇంకా ఏమైనా తగ్గుద్దా అని చెప్పని. ఓకే, ఇప్పుడు మనకి ఇది అయింది కూడా తగ్గదు, ఇంకా వాల్యూ పెరుగుద్ది అనమాట. సో వాల్యూ ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది, బేసిక్ ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఈ మెథడ్లో సాల్వ్ చేసే కన్నా ప్రీవియస్ మెథడ్లో వచ్చిన వాల్యూ బెస్ట్ వాల్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ప్లస్ అన్నాం, 0 ఈ ప్లేస్ ఇక్కడ రిసీవ్ చేస్తుంది. ఎంత రిసీవ్ చేస్తున్నారు టోటల్గా అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ 20 మైనస్ చేసి టోటల్గా ఇది మైనస్ అన్నగా వదిలేస్తుంది ఆటోమేటిక్గా ఉంటాం. దీనికి ఇక్కడ మనం 20 పైకి కమ్ చేస్తున్నాం, 0 + 20. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇది 20 - 20 అవుతుంది, 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వదిలేస్తుంది, ఇక్కడ ఇది తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 25 మనం పంపించేస్తామా లేదంటే ఓన్లీ సగం వాల్యూ పంపిస్తాం అనేది మెయిన్. ఇక్కడ మన కంపేర్ చేసినప్పుడు ఏంటంటే మనకి టోటల్ ఎలక్ట్రిక్ వాల్యూస్ చేంజ్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ మనకి 20 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఇక్కడ 20 విరిగింది కాబట్టి 20 పైకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఏం చేసుకున్నాం ఆటోమేటిక్గా ఒక 20 మనం కిందకి పంపించవచ్చు, ఈ వాల్యూ నుంచి కిందకి అనమాట. ఆల్రెడీ కింద రో నుంచి పైకి 20 వచ్చింది కాబట్టి, ఫస్ట్ రోలో వచ్చింది కాబట్టి ఇక మనం 20ని మాత్రమే కిందకి పంపించగలం. లేదు ఇక్కడికి కింద పంపించామనుకోండి, ఇక్కడికి మళ్ళీ అప్పటికి 0 కాదు, ఇది అర్థమవుతుందండి. ఏదో ఒకటి మనం ఎంపీ చేయాలి టోటల్గా, దట్ ఈస్ మన టార్గెట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, 25 - 20 చేశానండి, ఇంకా 5 మిగిలింది. ఇక్కడ ఏమవుతుంది, 15 + 20 వచ్చిందని 35 వచ్చేసింది వాల్యూ. సో ఇది వాల్యూ. ఇప్పుడు ఈ ఈక్వల్ చేంజ్ చేస్తాం అలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్లోకి ఏంటంటే ఇక్కడ 0 ప్లేస్లో 20 పెడతాను, ఇక్కడ 25 ప్లేస్లో 5 వస్తుంది, ఇక్కడ 15 ప్లేస్లో 35 వస్తుంది, ఇక్కడ 20 ప్లేస్లో 0 వస్తుంది అన్నమాట. అంటే ఇది ఏమవుతుందంటే మనం దీన్ని 0 చేస్తాం, అంటే మనకు వచ్చిన వాల్యూ నుంచి ఒక 20 మనం తగ్గిస్తాం. ఓకే, సో గో ఫర్ నెక్స్ట్ స్టెప్. సో సేమ్ ఫస్ట్ మనం వాల్యూ చేసుకోబోతున్నాం, 9, 5, 19, 8, 1, 6, 6, 7, 1, 12, 14, 7, 7, 10, 15, 6, 9, 1. ఓకే,
ఇప్పుడు మనం టచ్ చేయవలసి ముందు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టచ్ చేయలేదు ఫస్ట్, అంతే కదండి. అదే ఇట్లా మనం టచ్ చేయలేదు ముందు అలకేట్ చేస్తాం. ఇప్పుడు మనం టచ్ చేసామని చెప్పినప్పుడు వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ చూస్తే 20 ఉంది, కానీ మనం ఏం చేస్తాం 0 చేస్తున్నాం మనం. ఇది 0 అయిపోయిందండి. ఇప్పుడు 4 దగ్గర ఏమొస్తుంది 20 వచ్చింది. అది మనకి తీసుకెళ్ళాం కాబట్టి అలకేటెడ్ కాదండి, అది డమ్మీ అలకేటెడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు 9 దగ్గర మనకి ఏముంది 5 ఉంది వాల్యూ. 6 వచ్చేప్పటికి ఎంత ఉందండి వాల్యూ 35 ఉంది వాల్యూ. సో ఈ 35 మనం అలకేట్ చేసుకుంటున్నాం కదా ఆల్రెడీ. ఓకే, 1 2 3 4 5 6 ఇక్కడ మిస్ అయింది అక్కడ. ఇక్కడ 5 దగ్గర 30. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 దగ్గర 30 ఉంది, 19 ఇదంతా సేమ్ మళ్ళీ. సో మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ V1 V2 V3 V4 V5 అలాగే U1 U2 U3 U4 అనేది సేమ్ మళ్ళీ ప్రాసెస్ని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం ఇంత జరుగుతుంది. మరి ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తాం మనం? సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏమొస్తుంది, ఇక్కడ మనకి అలకేట్ సెల్ తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ వేవ్ వెళ్ళిపోయాం కాబట్టి, అంటే సెకండ్ ప్రాసెస్కి వెళ్ళిపోయాం కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ U1 U2 U3 అండ్ U4 V1 V2 V3 V4 అండ్ V5. ఇప్పుడు కండిషన్ ఏముంటుందంటే ఇంకా మనం స్టార్టింగ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే సపోజ్ మీరు ఏం చేస్తారు ఇంతకుముందు ఫస్ట్ దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ దాంట్లో కాలం అలకేటెడ్ కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, దీన్ని 0 ఏం చేసుకున్నాం ఒక వాల్యూ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే కావాలి కాబట్టి అని చెప్పి ఇక్కడ మనం 0 తీసుకునుకోండి, మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు సొల్యూషన్ వచ్చే ఆప్షన్ లేదు. సో కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫస్ట్దే దీన్నే 0 అనుకుంటాం ఎస్యూ. ఓకే అండి, ఫస్ట్ స్టెప్ మాత్రం చూస్తాం, అలాగే సెకండ్ స్టెప్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ వేలు కౌంట్ చేస్తాం. ఫస్ట్ వేలు కౌంట్ చేసిన తర్వాత అలకేటెడ్ మనం ఫస్ట్ 0 అనుకున్నాం ఇక్కడ మనం U1ని. ఎలకేటెడ్ ఎక్కడ ఉంది ఫస్ట్ రోలోని ఇక్కడ ఉంది. ఇప్పుడు 9 వాల్యూ మన కండిషన్ ఏంటి Cij ఈక్వల్ టు UI ప్లస్ VJ. UI ఎంత 0, VJ ఎంత తెలియదు, ఈ Cij ఉంది వాల్యూ కాలేదు. సో ఇదంతా అవుతున్నప్పుడు ఇది కూడా 9 అవుతుంది వాల్యూ. 0 ప్లస్ 9 9కి ఈక్వల్ అవుతుంది. సో అలకేటెడ్ సెల్కి మనం సాటిస్ఫాక్షన్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఎందులోని ఇది రోకి వెళ్ళినప్పుడు 30 దగ్గర 5 ఉంది, ఇవాళ 0 ఉంది. ఎంత వస్తుంది వాల్యూ మనకి 0 ప్లస్ 5 ఈక్వల్ టు 5. UI ప్లస్ VJ ఈక్వల్ టు Cij వాల్యూ. ఇప్పుడు వీటిని బట్టి మనం వస్తాం కదా అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం లేదు వాల్యూ ఇక్కడ కూడా లేదు. దీని చూడండి ఆల్రెడీ V ఉంది, 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇది ఎంత అవుతుంది U2 ఈక్వల్ టు -3 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది -3 అయింది కాబట్టి ఆల్రెడీ 5 ఉంది, 8 ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో ఈ వాల్యూ ఎంత వస్తుందో మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది Cij UI ప్లస్ VJ, ఇది 8 ఉంది వాల్యూ. U -3 ఉంది ప్లస్ VJ ఎంత వస్తుంది అంటే మైనస్ అడిపేకి ఎంత వస్తుందండి 8 ప్లస్ 3 అవుతుంది. సో VJ ఈక్వల్ టు 11 వస్తుంది అంటే ఈ వాల్యూ మనకి 11 వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద 11 వాల్యూ. సో మనకి ఈ రకంగా వస్తుంది వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 11 ఉందని వాల్యూ, ఇందులో మనకి అలకేట్ అయింది అంత వాల్యూ 30 అలకేట్ అయింది ఇక్కడ. ఇప్పుడు 11 ఉంది, ఇక్కడ 1 ఉంది మనకి వాల్యూ Cij వాల్యూ 1 ఉంది. అది ఎంత అవుతుందంటే ఇది -10 అవుతుంది వాల్యూ. ఓకే, -10 ప్లస్ 11 ఎంత 10 అంటే 1 వస్తుంది అనుకోవచ్చు. 1 ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇంకెక్కడైనా అలకేటెడ్ వాల్యూస్ ఇక్కడ ఉందండి, ఇది కూడా సేమ్ అయితే 6 ఉంది, ఇక్కడ వాల్యూ 9 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో -3 అవుతుంది అనుకుంటుంది. సో ఇట్లా మనం టోటల్గా అలకేట్ చేస్తున్నాం. సో మనకు ఆల్రెడీ ఒక లూప్ ఫామ్ అయిపోయింది అనుకుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి 40కి 1 ఉంది, ఇక్కడ ఇది -2 ఉంది, సారీ -3 ఉంది. -3 అంటే ఎంత రావాలి 4 వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, 4 -3 1. సో ఈక్వల్ టు Cij అవుతుంది. ఇప్పుడు మనకి V1 V2 ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ మనకి V2 రాలేదు ఇంకా అంటే V2లో మనకి అలకేటెడ్ ఏమి లేదు. బట్ హియర్ ఆల్సో U1 ఈస్ అస్యూమ్డ్ వాల్యూ, దిస్ ఇస్ ఆల్సో 4 వాల్యూ. ఆల్రెడీ మనకి 20 వచ్చేస్తుంది, అలకేట్ అయిపోయింది కాబట్టి
ఇక్కడ కంపారిజన్ ఏమొస్తుందండి వాల్యూ ఇది కూడా 4 అవుతుంది. సో ఇప్పుడు నాన్ అలికేటెడ్ సెల్స్ మళ్ళీ మనం ఐడెంటిఫై చేస్తాం. నాన్ అలికేటెడ్ సెల్స్ ఏమున్నాయి ఇక్కడ ఇప్పుడు 12 ఉంది. మనకి దీని ఫార్ములా ఏంటి, మనకి C11 ఈక్వల్ టు C11 మైనస్ U1 ప్లస్ V1 అంటే దీన్ని తీసుకున్నాం మనం. ఈ వాల్యూ ఎంత 12. సో 12 మైనస్ ఇదంతా 0 ప్లస్ ఇదంతా 11 మనం చేస్తే 12 మైనస్ 11 1 వస్తుంది. అదే ఇది అవసరం మనకి. ఇక్కడ చూసినప్పుడు 19 ఉందండి, 0 ఉంది, అక్కడ 4 ఉంది. 19 మైనస్ 0 ప్లస్ 4 ఎంత 15. ఇక్కడ మైనస్ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, సారీ 5 ఉంది. ఇక్కడ రెండు యాడ్ చేస్తే ప్లస్ 2 వస్తుంది. సో 6 మైనస్ 2 4 వస్తుంది అనమాట. ఇక్కడ 4 ఉంది ఆల్రెడీ, ఇక్కడ మైనస్ 3 ఉంది ఆల్రెడీ వాల్యూ. సో కంపేర్ చేస్తే 1 7 మైనస్ 1 ఇది 6 వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 ఉంది. మామూలుగా ఇక్కడ ఎంత వస్తుందండి, ఇది 6 మైనస్ 6 వస్తుంది టోటల్గా అనమాట. ఇది 12 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇది 18 అవుతుంది వాల్యూ అవుతుంది. సో అట్లాగే దిస్ వాల్యూ ఇస్ 15. మీరు చెక్ చేసుకున్నాం అందరూ కూడా ఒకసారి మళ్ళీ. సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్ మీకు వాల్యూ నోట్ చేస్తుంది వాల్యూ 14.7. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ మనం లూప్ ఫామ్ చేయాలి. ఎనీ పాసిబుల్ ఫర్ లూప్. ఇక్కడ మీకు ఏమైనా పాసిబిలిటీ ఉందా? మన కండిషన్ ఏంటి, ఇలా లూప్ అయి ఉండాలి. లూప్లో అట్లీస్ట్ 3 కార్నర్స్ మనం అలికేట్ అయి ఉండాలి. ప్లస్ ఒక కార్నర్ కంపల్సరీ 0 అయి ఉండాలి. అది అలికేటెడ్ అయినా అవ్వచ్చు, లేదంటే నాన్ అలికేటెడ్ కూడా అవ్వచ్చు. అండి అలికేటెడ్ అలాగే 0 అవుతుంది. మీకు నాన్ అలికేషన్లో మీరు క్రియేట్ చేసిన అలికేషన్ మాత్రమే 0 వస్తుంది అనుకోండి. ఇక్కడ చూడండి, దీనికి కంపేర్ చేస్తే 0 ఉంది, బట్ ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఇది లేదు కాబట్టి మనకి ఈ లూప్ పని పాసిబుల్ కాదు. ఇక్కడ చూడండి 5 30 35 ఇక్కడ చేస్తాం, మీకు 0 లేదు, 4 ఉంది వాల్యూ. సో ఈ లూప్ కూడా పనిచేయదు మనకి. అర్థమవుతుందండి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి టోటల్గా. మన కండిషన్ ఏంటి, 3 మొత్తం టోటల్గా 4 కార్నర్స్లో 3 కార్నర్స్కి వాల్యూ ఉండాలా, ఒక కార్నర్కి 0 ఉండాలి. లేదంటే అట్లీస్ట్ మనకి ఇంకా మీరు డిఫికల్ట్గా వెళ్ళిపోయినప్పుడు అట్లీస్ట్ 2 కార్నర్స్ అలికేట్ అయి ఉండాలా, ఒక కార్నర్కి 0 అయి ఉండాలా. అలా కంపేర్ చేసి ఇది వస్తుంది మనకి. కానీ అందులో మనకి ఇంతకుముందు చేసిన లూప్ అదే. సో సేమ్ లూప్ కాబట్టి ఈ లూప్ మనకి క్రియేట్ చేయలేము. అది ఈ లూప్ మనకి పాసిబిలిటీ కాదు. సో ఈ లూప్ చేద్దామంటే ఏంటి పరిస్థితి, ఇక్కడ 4 ఉంది ఇక్కడ వాల్యూ. సో ఇది పాసిబిలిటీ కాదు. ఇంకెక్కడ ఉంది వాల్యూ, ఇక్కడ చూడండి, ఇక్కడ చేసుకోవాలి మనం. 10 ఉంది, 8 30 ఉంది, 0 ఉంది, 18 ఉంది ఆల్రెడీ. బట్ ఆల్రెడీ 0 ప్లస్ మనకి ఈ సెల్ ఆల్రెడీ మనం వాడేస్తున్నాం. ఓకే, అసలు ఈ 4 1 9 6 అనే సెల్స్ మనం ఈ టోటల్ ఈ 4 సెల్స్ కూడా యూటిలైజ్ అయిపోయింది ఆల్రెడీ అనమాట. సో కాబట్టి మనం ఈ 4 సెల్స్ యూజ్ చేయకూడదు. ఇంకా ఇంకెక్కడ పాసిబిలిటీ, ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు అసలు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఆల్ లూప్స్ ఆర్ క్లోజ్ టోటల్గా అనమాట. ఓకే, మీరు అనేస్తాం మనం. సో లూప్స్ నాట్ ఫార్మ్డ్ హియర్, లూప్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ హియర్ అని రాసి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు గో ఫర్ డైరెక్ట్ వాల్యూ. ఓకే, గో ఫర్ డైరెక్ట్ వాల్యూ ఇక్కడ ఉంది. సో ఇవే సేమ్ మనకి ఎక్కడైతే అలికేట్ ఉన్నాయో టోటల్ మినిమం కాస్ట్ అని చెప్పేసి ఇక్కడ అవుతుంది కదా. సో టోటల్ మినిమం కాస్ట్ అని చెప్పేసి 8 into 10, 1 into 30, 1 into 20, 16 into 15, 19 into 25, 5 into 10, 30, 1 into 40, 6 into ఎంత వాల్యూ 6 into 10. సో ఇట్లాగా ఈ వాల్యూనే తీసుకొచ్చేసాం. సో టోటల్గా ట్రాన్స్పోర్టేషన్ వాల్యూ డిటర్మైన్ చేస్తాం మనం. సో మనకి ప్రీవియస్ అలికేటెడ్ ఏదైతే ఉన్నాయో అవే సేమ్ వస్తాయి అనుకుంటున్నాం. సో ఫైనల్లీ అంటే మనం ఎంత మెథడ్ చేసుకెళ్ళినా కూడా మనం ఏం చేసుకున్నాం కానీ, సో సేమ్ ర్యామ్ మెథడ్లో మనకి ఏదైతే వచ్చినాయో వాల్యూస్ని ఇక్కడ అదే వాల్యూ చేస్తున్నాం. సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని రాసేసి నీట్గా ఏం చేస్తాం, 8 into 10, 1 into 30, 1 into 20, 9 into 25, 6 into 15, 6 into 10 అంతే కదండి.
నెక్స్ట్ 5 into 30 1 into 40, 5 into 30 1 into 40 వేసుకుంటే 695. సేమ్ మనకి వ్యామ్ మెథడ్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే లూప్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ అంటే రాస్తాం మనం లూప్స్ పాసిబుల్ లేదనమాట. అప్పుడు మీరు మోడీ మీద ఏమవుతుందంటే మోడీ మీదలో మీరు ఇంకా సాల్వ్ చేసుకెళ్ళినా కూడా సేమ్ అదే వస్తుంది అనుకుంటున్నప్పుడు. సో మనకి దీనికన్నా లీస్ట్ వాల్యూ రాదు ఇంకా అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ ద మోడీ మెథడ్. సో మీరు మోడీ మెథడ్ చేయాలి అంటే బేసికల్గా ఫస్ట్ కెన్ సాల్వ్ ది ట్రాన్స్పోర్టేషన్ అలికేటెడ్ సెల్స్ బై యూజింగ్ నార్త్ వెస్ట్ ఆర్ వ్యామ్ ఆర్ లీస్ట్ కాస్ట్ మెథడ్. కాకపోతే నార్త్ వెస్ట్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు దీనికి చేస్తూ ఉంటాం, కార్నర్ ఎప్పుడు కూడా ఉంటాం. సో అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏంటంటే వ్యామ్ మెథడ్ కానీ లీస్ట్ కాస్ట్ కానీ చేసి అప్పుడు మనం మోడీ మీద అప్లై చేయాలనుకుంటుంది. సో ఇదే ప్రాబ్లం మనం ఆల్రెడీ 4 మంత్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటుంది. సో నేను ఇంకో ప్రాబ్లం చెప్పిన ఆల్రెడీ నేను ప్రీవియస్గానే ఉంటాను. సో ఆ ప్రాబ్లమ్ని మీరు మోడీ మెథడ్లో ట్రై చేయండి. సో వ్యామ్ మెథడ్లో కన్నా లీస్ట్ వాల్యూ వస్తే మోడీ ఈజ్ ఏ సూటబుల్ మెథడ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ టు సాల్వ్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని చెప్పి కింద కూడా చేస్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు టోటల్ 3 టేబుల్స్ వస్తున్నాయండి, బట్ మీకు చేయడానికి టైం పడుతుంది అనుకోండి. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ.